వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కావ్య వ్లాగ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. ఇంకా మా తమ్ముడైతే మార్నింగే వాకింగ్కి వెళ్తాడు. ఈరోజు మా తమ్ముడు బర్త్డే కూడా. ఇంకా వాళ్ళ సార్ ఎవరు పార్క్ అయితే వస్తానని అన్నారంటండి. మా జస్వి ఫోటో అయితే చూసారంట ఇన్స్టాలో, ఒకసారి తీసుకురా అని చెప్పారంట. ఇంకా మా జస్విని కూడా తీసుకొని వాకింగ్కి అయితే వెళ్ళాడండి. ఇప్పుడు మార్నింగ్ 6 o'clock అవుతుంది. ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళిపోయింది మా జస్వి. వెళ్ళి వచ్చేసారు కూడా. ఇంకా వాడైతే డ్రెస్ తీసుకోలేదు, ముందు రోజు లీవ్ అవ్వలేదండి. ఇంకా డ్రెస్ తీసుకుంటాను రాక్క సెలెక్ట్ చేద్దుగానంటే ఇంకా మా జస్విని తీసుకొని నేను మా తమ్ముడు అయితే వెళ్ళామండి. ఇంకా అమ్మ అయితే ఇంటి దగ్గర కుక్ చేస్తానంది. ఇంకా అమ్మ అయితే వంట చేసామని చెప్పాము మేము వచ్చేలోపు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి. ఇంకా ఇంటికైతే వచ్చేసాడు. 2-3 షర్ట్లు తీసుకున్నాడండి, ఫ్యాన్స్ అవిని. ఇంకా అవేమీ చూపించలేదు, నేను వీడియో అవ్వలేదు. ఇంకా అదైతే వేసుకున్నాడు. అది వేసుకోనక్క అంటే ఇంకా అది వేసుకోమన్నాను. ఇంకా ఊరు వెళ్ళాలి కదా, రెడీ అయిపోయామండి. కిందకి రా అక్క ఫొటోస్ తీద్దుగానంటే మా జస్విని అమ్మకి అప్పు చెప్పి ఇంకా కిందకైతే వెళ్ళామండి. వాడికి ఫొటోస్ తీసేసిన తర్వాత ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే భోజనం చేసేసి బయలుదేరిపోయాము. ఇంకా వచ్చేసామండి కపిలేశ్వరపురం. సత్తమ్మ తల్లికి చీర అయితే పెడదామని వచ్చామండి. ప్రసన్న బర్త్డే కదా, మా తమ్ముడు బర్త్డే, అందుకని చెప్పి ఇంకా వచ్చాము. మా పెద్దమ్మ వాళ్ళకి చాలా కోల్డ్ అవి ఉంటాయండి. జస్వి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది అవన్నీ చూసి. ఇంకా ఇక్కడ మా పెద్దన్నయ్య ఆడిపిస్తున్నాడు తన్ని. మా పెద్దన్నయ్యకి అస్సలు విసుపుండదండి, మంచిగా ఆడిస్తాడు. పనికి కూడా వెళ్ళకుండా ఇంకా దాంతో చాలాసేపు ఆడుకున్నాడండి. తర్వాత తాటికాయలు అయితే తీసుకొచ్చాడు మా తోటలోకి వెళ్ళి. రొట్టె వేసుకొచ్చి వెళ్ళి కాకినాడ పట్టుకెళ్ళని చెప్పి ఇంకా మా అమ్మ అయితే గారెలు వేసింది. ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో షార్ట్స్లో, చూడలేని వాళ్ళు ఉంటే షార్ట్స్కి వెళ్ళి చూసేయండి. ఇంక అందరం బయట ఈ విధంగా కూర్చొని మాట్లాడుకుంటున్నామండి. ఇంకా కోడితో ఆడుతుంది, దాన్నే చూస్తున్నారు అందరూ. ఇంకా కొంతసేపు అయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నాగమ్మ తల్లి గద్దె ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి నాగమ్మ తల్లి దగ్గరికి మా తమ్ముడు నేను దండం పెట్టేసుకొని ఇంకా ఒక వీధి తేడాలో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుందండి. మా అమ్మమ్మ అయితే లేదు, కానీ మా అమ్మమ్మ ఇంటి దగ్గరే సత్తమ్మ తల్లి గుడి కట్టారనమాట. మా పెద్దమ్మే చూసుకుంటుంది అది, ఆ టెంపుల్ కూడా. ఇంకా అక్కడికి వెళ్ళి ఆవిడకైతే చీర పెట్టాము. నేను మా తమ్ముడు దండం పెట్టుకునే లోపు ఇక్కడ మా కోసం బయట వీళ్ళందరూ గోరింతాకైతే కోస్తున్నారండి. కాకినాడ పట్టుకొని వెళ్ళు, అక్కడ దొరకదు కదా అని చెప్పి. మా పెద్దమ్మ ఎప్పుడు వెళ్ళినా గోరింతాకు కోసిస్తుందండి మాకు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి వెనక్కైతే వచ్చామండి. ఇదిగో ఇదే మా పెద్దమ్మ ఇల్లు. బ్యాక్ సైడ్ ఇలా పెద్ద కాలువ ఉంటుందండి. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మాకు. మేము సెలవుల్లో ఎప్పుడు వెళ్ళేవాళ్ళం మా పెద్దమ్మ ఇంటికి అయితే. ఈ ఊరు కపిలేశ్వరపురం అండి. ఆలమూరు మా చిన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా మేము అంత మాట వెళ్ళేవాళ్ళము చిన్నప్పుడైతే. హాలిడేస్ ఇస్తే చాలు ఈ ఊరు ఆ ఊరు అంటూ తిరుగుతూ ఉండేవాళ్ళమండి. ఇప్పుడైతే అలా ఏం కాదు కదా, ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎప్పుడో ఒక్కసారి వెళ్తున్నాం అంతే. ఇంకిక్కడ శారీ అయితే పెడుతున్నానండి. అమ్మ పెట్టినా నా చేతే పెట్టిస్తుంది, ఇంక నేనే పెడుతున్నాను. జస్వి వెళ్ళగానే ఏడ్చేస్తుందండి ఏంటో, తర్వాత అయితే నార్మల్ అవుతుంది. ఇంకా శారీ అయితే కట్టించమని చెప్పాము. ఇంకా మా అక్క అయితే శారీ కట్టించింది. ఇంకా నేనైతే దండం పెట్టేసుకున్నాను. తర్వాత మా తమ్ముడు కూడా దండం పెట్టుకున్నాడు. ఇంకా ఇక్కడ మా బుడంకాయ కూడా ఇంకా దండం పెట్టేసుకుంటుంది. మొక్కు నేను ఎలా మొక్కుతుంటే అలా మొక్కుతుంది. ఇంకా ఫస్ట్ రాగానే మాత్రం పేచీ పెట్టేసింది, తర్వాత అయితే బాగానే దండం పెట్టుకుందండి. మా తమ్ముడు ఫోటో తీస్తాను జస్వి అంటే మా తమ్ముడు వంక చూస్తుంది. ఇంకా దండం పెట్టమంటే పెట్టేసింది అమ్మవారికి. ఇంకా శారీ అయితే కట్టమని చెప్పాము మా అక్కకి. ఇంకా గాజులు కూడా వేసేసానండి నేను అమ్మవారికి.
ఇక్కడ అమ్మవారికి శారీ పెట్టేసి ఒకసారి దండం పెట్టుకొని ఇంకా బయలుదేరిపోయి వచ్చేసామండి. ఇంకా మా బావ అయితే కొబ్బరికాయలు తీసుకొచ్చాడంట. మేమైతే వచ్చేసామండి. ఫోన్ ఏమో జేబులో ఉండిపోయింది, నా ఫోన్ ఏమో హ్యాండ్ బ్యాగ్లో ఉండిపోయింది. ఇంకా కాకినాడ తీసుకువెళ్తాను కదా అని చెప్పి పాపం మళ్ళీ మా వెనకాలే వాళ్ళ బైక్ మీద తీసుకుని వచ్చారండి. ఇంకా మా బావ కూడా పీల్ తీసేసాడండి కొబ్బరికాయలని. ఒక 20 కొబ్బరికాయలు అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా పూలు కూడా తీసుకుని వచ్చిందండి మా అక్క. ఇంకైతే అవి మాల కట్టేసింది. ఇంక ఈరోజు మా తమ్ముడు బర్త్డే అని చెప్పాను కదా, ఇంకా ఇక్కడ పెద్ద జోక్ అండి, దాని చేత కట్ చేయించాడు కేక్ అయితే. ఇంకా అదే తినేసింది, వాడికి పెట్టలేదు. ఇంకా మా అక్క వాళ్ళు కూడా డిన్నర్ చేసేసి బయలుదేరి వెళ్ళిపోయారండి. ఇక్కడ అదే జోక్ అన్నమాట, అందరూ నవ్వేస్తున్నారు. ఇంకా అదే ఎన్నిసార్లు కట్ చేసినా ఇంకా తనే తినేస్తుంది. ఇంక నేనైతే ఇంక ఇలా కుదరదని చెప్పి ఒక పీస్ అయితే తీసి వాడికి పెట్టానండి. ఇంకా అదే పెద్దగా అందరూ నవ్వుతున్నారు. ఇంకా మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఈ విధంగా అయినాయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.